నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం మనతో పాటు క్వాంటమ్ కంపెనీ వాళ్ళ ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన ప్లాజ్మా అయితే ఉందన్నమాట. ఇది హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఏథర్ మరియు ఓలా వంటి స్కూటర్స్కి కాంపిటీషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటరు. దీంట్లో ఉన్న ప్రధాన ఆకర్షణ అంటే 5 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే దీంతోపాటు నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్గా దీనికి సంబంధించిన కంప్లీట్ రైడ్ రివ్యూ అనేది మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో చేయడం జరిగింది. డిఫరెంట్ అంటే మన స్పీడ్ బంక్స్లో కానీ లేకపోతే గొతుకుల రోడ్లో కానీ ఇలా ప్రతి టెస్ట్ చేసిన వీడియో అనమాట. ఓవరాల్గా వెహికల్ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ చూడండి. ఇందులో ఎటువంటి ఆడియన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవాలి, అలానే మీరు పెట్టే డబ్బులకి ఇది వాల్యూ ఫర్ మనీ అనే కాదా అనే విషయం గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. స్టార్టింగ్ చూసుకున్నట్లయితే ప్లాజ్మా ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అనే ఆఫర్ చేస్తారనమాట. అలానే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఈవెన్ డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ అనేది వస్తుంది అనమాట ఫ్రంట్ పోర్షన్లో చూసుకున్నట్లయితే. ఇక రేర్ సైడ్ కూడా మనకి 10 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. రేర్ సైడ్ కూడా మనకి డ్రమ్ బ్రేకింగ్ యాక్షన్ వస్తుంది. అలానే దీని బ్రేకింగ్ యాక్షన్ ఎలా ఉందో మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్లో చెప్పడం జరిగింది. ఇక మోటార్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే 1.5 కిలోవాట్ BLDC హబ్ మోటార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ చూసుకున్నట్లయితే 2.6 కిలోవాట్ పీక్ పవర్ అనమాట. దీంతో మనకి టాప్ స్పీడ్ వచ్చి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే దీనికి ఈ మోటార్కి మనకి బ్యాటరీ ప్యాక్ దీని పక్కనే ఉంటుంది, ఇక్కడి నుంచి ఉంటుంది అనమాట. బ్యాటరీ ప్యాక్ చూసుకున్నట్లయితే 3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ నుంచి పవర్ అనేది వస్తుంది. దీని నుంచి మనం ఒక్కసారి ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటల ఛార్జింగ్ టైం పడితే మీరు 110 కిలోమీటర్ల రేంజ్ అనేది ఎక్కువ మోడ్లో వస్తుంది అనమాట. ఒకవేళ స్పోర్ట్స్ మోడ్లో అయితే కనుక మీకు 95 కిలోమీటర్ల రేంజ్ అనేది వస్తుంది. ఎక్కువ మోడ్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే నేను టెస్ట్ చేసినప్పుడు ఒక 48 కిలోమీటర్/h వెళ్ళింది. టాప్ స్పీడ్ మనకి స్పోర్ట్స్ మోడ్లో చూసుకున్నట్లయితే ఒక 63-65 స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే రేర్ సైడ్ మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ వస్తుంది. అలానే లేడీస్ ఫుట్ రెస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇక ఇతర డైమెన్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ మనకి 178 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే డైరెక్ట్గా సెంటర్ స్టాండ్తో పాటుగా సైడ్ స్టాండ్ కూడా వచ్చారు. సైడ్ స్టాండ్ సెన్సర్ కూడా ఇచ్చారు. సో ఒకవేళ మీరు సైడ్ స్టాండ్ ఆన్ చేస్తే కనుక బండి అనేది మూవ్ అవుతుంది అనమాట. ఒక రకమైన సేఫ్టీ ఫీచర్ అనేది ఇది. అలానే మనం కీతో యాంటీ క్లాక్ వైజ్ ఒకసారి నొక్కితే బండి డిక్కీ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో సీట్ ఓపెన్ చేస్తే బూట్ స్పేస్ ఎలా ఉంటుందో ఒక 20 to 25 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ఇక్కడ ఆఫర్ చేశారు. సో ఛార్జర్ కూడా ఇక్కడ ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా ఇది ఒక ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది కాబట్టి ఛార్జర్ మాత్రం ఇక్కడ ఉంటుంది. ఒక 10 amps ఛార్జర్ అనమాట ఇది. దీంతో మనకి ఛార్జ్ చేయడానికి 4 నుండి 5 గంటల ఛార్జింగ్ టైం అనేది పడుతుంది అనమాట. అలానే ఫ్రంట్ పోర్షన్లో మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంటుంది. అలానే మనకి టర్న్ ఇండికేటర్స్, హార్న్ స్విచ్ ఇచ్చారు. దీని ఛార్జింగ్ పాయింట్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. ఇక్కడి నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి స్కూటర్కి. అలానే దీనిపైన ఉన్నది మన USB సాకెట్, మన మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది. అలానే ఇక్కడ మన హుక్ అనమాట, ఏమన్నా తగిలించుకోవడానికి బ్యాగేజెస్ లాంటివి. ఇది మన కీ పోర్షన్ ఇక్కడ ఉంటుంది. పార్క్ మోడ్లో ఉన్నప్పుడు బండి ఆన్ అవ్వాలంటే ఒకసారి బటన్ నొక్కితే ఇది బండి రైడ్ పొజిషన్లోకి వెళ్తుంది. అలానే ఎక్కువ మోడ్, స్పోర్ట్స్ మోడ్ బటన్ ఇది. పైన మనకి ఇందులో మనకి రివర్స్ మోడ్ ఉంది కాబట్టి ఇది డైరెక్ట్ మోడ్ అనమాట. కిందకు నొక్కితే రివర్స్ మోడ్లోకి వెళ్తుంది. అలానే డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనకి రేంజ్, అలానే ట్రిప్ మీటరు, టైం చూపిస్తుంది. అలానే స్పీడోమీటరు, ఓడోమీటరు, స్టేట్ ఆఫ్ ఛార్జ్, బ్యాటరీ పర్సంటేజ్, ఈ ఓవరాల్ అన్నీ మనకి డిజిటల్ డాష్బోర్డ్లో కనిపిస్తాయి అనమాట. సో క్వాంటమ్ ప్లాజ్మా ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేసిన తర్వాత ఈ ఎటువంటి ఆడియన్స్కి సూటబుల్ అవుతుందో మీకు చెప్తాను. ఫస్ట్ మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకునేటప్పుడు ఎవరికైనా ఉండేది ఫస్ట్ మైండ్లో ఉండేది రేంజ్. వీళ్ళు ఆఫర్ చేస్తుంది 110 కిలోమీటర్ రేంజ్. పైగా ఇది మనకి ఎక్కువ మోడ్లోనే ఆఫర్ చేస్తున్నారు. ఒక 48 నుంచి ఆ స్పీడ్ అనేది మనకి సిటీ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి ఆ రేంజ్ అనేది సాటిస్ఫై చేస్తుంది. రెండోది పాయింట్ చూసుకున్నట్లయితే మనకు కొంతమంది స్పీడ్ కూడా చూసుకుంటారు. స్పీడ్ కూడా మనకి సిటీలో ఎక్కువ ట్రావెల్ చేసేది ఒక 50-55 వెళ్తాం. సో వీళ్ళు 65 కిలోమీటర్/h టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక మూడోది చూసుకున్నట్లయితే ఎక్కువ మంది ఆలోచించేది బిల్డ్ క్వాలిటీ. వీళ్ళ ప్రీవియస్గా ఉన్న మోడల్స్తో పోల్చుకున్నట్లయితే ఇంకా కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇంటికి ఎవరైనా కూడా బండి ఫాస్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవాలని ఆలోచిస్తారు. సో దీనికి ఛార్జింగ్ టైం చూసుకున్నట్లయితే ఒక 4 నుండి 5 గంటలు ఛార్జింగ్ టైం ఇచ్చారు. సో ఛార్జింగ్ టైం కూడా యావరేజ్గా ఇచ్చే ఛార్జింగ్ టైమే ఆఫర్ చేస్తున్నారు. దాని తర్వాత ఎక్కువ మంది చూసుకునేది బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటారు. ఇక్కడ వీళ్ళు డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ ఆఫర్ చేసినప్పటికీ కూడా నేను రెస్ట్రేట్ చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి బ్రేకింగ్ యాక్షన్ వీళ్ళు ఇచ్చిన స్పీడ్కి అనేది మనకి యాక్షన్ బాగానే ఉందన్నమాట.
ఇక చివరి ఇతర అంశాలు చూసుకున్నట్లయితే మనకి ఫీచర్స్ కూడా గురించి ఆలోచిస్తారు. ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బేసిక్గా ఎక్కువ మంది చూసుకునేది నావిగేషన్ అసిస్ట్ లాంటివి, ఎప్పుడైనా డిస్టెన్స్ వేరే కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు చూస్తారు. సో దాని పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు నావిగేషన్ అసిస్ట్ అనే ఒక ఫీచర్ కూడా ఇచ్చారు. అది కాకుండా మనకి రేంజ్ ప్రిడిక్టర్, చాలామంది స్కూటర్స్లో మిస్ అవుతున్న విషయం రేంజ్ ప్రిడిక్టర్. ఈ బండిలో వీళ్ళు రేంజ్ ప్రిడిక్టర్ కూడా ఆఫర్ చేశారు కాబట్టి కస్టమర్స్ కావాల్సిన ఏం రేంజ్ ఎంత ఎగ్జాక్ట్గా ఎన్ని కిలోమీటర్స్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వీళ్ళు క్లారిఫై చేయడం జరిగింది. సో ఓవరాల్గా మీరు అనుకునే ఎలక్ట్రిక్ బండి తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో కామన్గా ఉండే డౌట్స్ అన్నిటి కూడా క్లారిఫికేషన్ అనేది మీకు దొరుకుతుంది. వాల్యూ మీరు ఇచ్చిన ఎటువంటి ఆడియన్స్ జనరల్గా ఏదైనా డౌట్స్ ఉంటే వాటన్నిటి క్లారిఫికేషన్ ఇది. అలానే ఈ బండి నడిపిన తర్వాత నాకు అనిపించిన కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే మీకు చెప్తాను. సో బండిలో ఏంటంటే మనకి షార్ట్ మీడియం హైట్ వాళ్ళకి బాగా ఉంటుందన్నమాట. కొంచెం టాల్ హైట్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకునే ఉండాలి. రెండో విషయం చూసుకున్నట్లయితే మనకి స్పీడోమీటర్, ఇది బండి నడిపేటప్పుడు మనకి బాగా లైట్ వెయిట్ ఈ స్కూటర్ మనకి 95 kg బరువు ఉంటుంది కాబట్టి బాగా స్పీడ్ వెళ్ళినప్పుడు కొంచెం మనకి అదురున ఫీల్ అనేది లభిస్తుంది అనమాట. ఆ స్టెబిలిటీ ఫ్యాక్టర్లు బాగా స్పీడ్ వెళ్ళినప్పుడు, అంటే ఫుల్ స్పీడ్ వెళ్ళినప్పుడు, సో మనకు ఒక 50 ఆ స్పీడ్ వెళ్ళినప్పుడు అయితే పెద్దగా ప్రాబ్లం లేదు. తర్వాత పాయింట్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి స్పీడోమీటర్లో రేంజ్ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో అది 10 kilometers ఒకసారి డ్రాప్ అవుతుంది. మేబీ వాళ్ళు సాఫ్ట్వేర్ ప్రతిసారి అప్గ్రేడ్ చేస్తున్నారు. ఒకవేళ అప్గ్రేడ్ చేస్తే కనుక ప్రతి కిలోమీటర్ ఎవ్రీ కిలోమీటర్ ఒకప్పుడు 110 నుంచి 109కి డ్రాప్ అయింది అలా చూపిస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే బ్రేకింగ్ యాక్షన్ కూడా ఓకే అండి, బట్ మేబీ సిబిఎస్కి తీసుకొస్తున్నారు. ఇది సిబిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగ్గా అప్లై చేస్తే కూడా ఓవరాల్గా బాగానే ఉంటుంది బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఇప్పుడు క్వాంటమ్ ప్లాస్మా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎందుకు తీసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నట్లయితే మెయిన్ దీనికి ఆకర్షణ చూసుకున్నట్లయితే లుక్ అనమాట. లుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ నచ్చుతుంది. రెండోది చూసుకున్నట్లయితే మనకి పర్ఫార్మెన్స్, సో డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే మనకున్న సిటీ రోడ్ కండిషన్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో మీరు ఈ రోడ్ కండిషన్స్లో వెళ్ళినప్పుడైతే ఈ పర్ఫార్మెన్స్ బాగానే ఆఫర్ చేస్తున్నారు. యాక్సలరేషన్ కూడా మనకి 40 kilometers యాక్సలరేషన్ని ఒక 7.5 secondsలోనే చేరిపోతుంది. ఒక 65 kilometers స్పీడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. తర్వాత విషయం రేంజ్ అనమాట. 100 kilometers పైగానే రేంజ్ ఆఫర్ చేస్తున్నారు. ఈవెన్ మనకి పెద్ద సీట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇవి మేజర్గా మనం తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక కస్టమర్ ఆలోచించింది. ఇంకోటి ఛార్జింగ్ టైం కూడా ఈ మధ్యన కొన్ని స్కూటర్లు పెంచేస్తున్నారు ఛార్జింగ్ టైం. బట్ వీళ్ళు ఇచ్చిన దాంట్లో 4 నుండి 5 గంటలకి మనకి ఛార్జింగ్ చేసుకోవచ్చు. పైగా AS 156 Phase 2 సర్టిఫైడ్ బ్యాటరీ ప్యాక్స్, సేఫెస్ట్ బ్యాటరీ ప్యాక్స్ అనేది వీళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇవి మీరు తీసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాల్సిన విషయాలు. ఇక ఫైనల్గా మీరు పెట్టే రేటు పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే దీని రేటు 1,23,400 రూపాయలు. ఈ 1,23,400 రూపాయలకి వాల్యూ ఫర్ మనీయా కాదా అంటే కనుక మీరు పెట్టుకున్న డీసెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మీరు వెళ్ళే సిటీ రేట్ కండిషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆఫర్ చేస్తున్న 65 kilometers టాప్ స్పీడ్ కానీ, 110 kilometers రేంజ్ కానీ, నావిగేషన్ అసిస్ట్ వంటి ఫీచర్స్ కానీ, అలానే మనకి రివర్స్ మోడ్ వంటి ఫీచర్స్ కానీ, ఈవెన్ మనకి ఛార్జింగ్ టైం కూడా 4 నుండి 5 గంటల ఛార్జింగ్ టైం సమయిస్తున్నారు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే మీరు పెట్టిన ఆ మనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్కూటర్స్లో చూస్తే AS 156 Phase 2 బ్యాటరీ ప్యాక్ కూడా ఆఫర్ చేసి సేఫర్ బ్యాటరీ ప్యాక్స్ ఆఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అనేది వాల్యూ ఫర్ మనీగా అనిపిస్తుంది. అయితే కొంచెం టైర్ సైజ్ వీళ్ళు ప్రస్తుతానికి 10 ఇంచ్ ఇచ్చారు. మేబీ వాళ్ళు అనుకోవడం 12 ఇంచ్ కూడా అప్గ్రేడ్ చేసే అవకాశం ఉంది. సో అలా చేసినా కూడా ఇంకా బాగుంటుంది అనమాట. ప్రైస్ సెగ్మెంట్లో ఈ స్కూటర్ యొక్క కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఓలా S1 Air ఉంది, అలానే TVS iQube స్కూటర్ ఉంది, అలానే ఆంపియర్ మ్యాగ్నస్ EX, ఈవెన్ మనకి ఏథర్ 450S వేరియంట్ కూడా ఉన్నాయి. ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే ఇతర స్కూటర్స్తో చూసుకున్నట్లయితే దీనికి ఉన్న అడ్వాంటేజెస్ అని లైట్ వెయిట్ అనమాట. కేవలం మనకి 95 kg లైట్ వెయిట్ అనేది ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఎటువంటి ఆడియన్స్ అయినా చాలా ఈజీగా హ్యాండిల్ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కూటర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. రేంజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 110 kilometers రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. చివరిగా మనకి ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే ఇది 1,23,400 రూపాయల ప్రైస్గా ఉంది. ఇప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ అనేది స్టేట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో లైఫ్ ట్యాక్స్ ఉంది కాబట్టి దాని ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు, ఇతర రాష్ట్రాల్లో ఇంకొంచెం తక్కువగా లభిస్తుంది అనమాట. వారంటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 5 సంవత్సరాలు లేదా 50,000 kilometers వారంటీ అని ఆఫర్ చేస్తున్నారు. ఏది ముందు వచ్చేస్తే అది పరిగణలో తీసుకుంటారు అనమాట. చివరికి ఈ బండి ఎవరైతే తీసుకుందాం అనుకున్నట్లయితే ప్రస్తుతం అయితే విజయవాడ షోరూమ్ అయితే కుశలవ గ్రూప్ వాళ్ళది ఎక్స్క్లూజివ్గా ఇక్కడ విజయవాడలోనే ఉంది. దానికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేవి మన స్క్రీన్ మీద మెన్షన్ చేయడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళు 24/7 అంటే రోడ్ సైడ్ అసిస్టెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇనీషియల్గా కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్లయితే సో వీళ్ళు EMI ఆప్షన్స్ కూడా ఆఫర్ చేస్తుంది. మీరు దానికి సంబంధించిన డీటెయిల్స్ షోరూమ్కి వెళ్తే వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సో ఇది క్వాంటమ్ ప్లాస్మా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి
పూర్తి రివ్యూ అనమాట. రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ఆడియన్స్కి సూటబుల్ అవుతుంది, లేదంటే వాల్యూ ఫర్ మనీయా కాదనేది పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఒకవేళ ఈ బండి గురించి పూర్తి రైడ్ రివ్యూ చూద్దాం అనుకున్నట్లయితే మన ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ చూడండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ పీరియడ్ మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.